వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రముఖ నటి జ్యోతిక డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో స్పందించిన జ్యోతిక, నేను విద్యార్థులు దేశ భవిష్యత్ తరపున నిలబడతాను. తల్లులుగా మన పిల్లలను సోనం వాంగ్చుక్, అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్లా ధైర్యంగా బాధ్యత ఎదిగేలా తీర్చిదిద్దాలి. పోరాటం చేస్తున్న జెన్జీ యువతపై గర్వంగా ఉంది అని పేర్కొన్నారు. అలాగే భయపడకుండా ఉద్యమం చేస్తున్న సీజేపీ సభ్యులకు ధన్యవాదాలు. దేశ యువతకు న్యాయం జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలి అంటూ జ్యోతిక కూడా డిమాండ్ చేశారు. జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిరసనలు చేపడుతున్న విద్యార్థులు ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తప్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు 3 ప్రధాన డిమాండ్లు ఉన్నాయని, వాటి విషయంలో వారు రాజీ పడే పరిస్థితి లేదన్నారు. అవినీతి, అసమర్థతకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రిని తప్పించాల్సిందే అని రాహుల్ వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అన్ని వర్గాల నుంచి సీజేపీవీకి మద్దతు లభిస్తోంది. ప్రధాన్ను ఒక శాఖ నుంచి మరో శాఖకు మార్చడం ఆమోదయోగ్యం కాదని ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి, విద్యార్థుల భవిష్యత్తు నాశనానికి ప్రతీకగా మారారన్నారు. విద్యార్థుల డిమాండ్లకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.